టమాటా చారు చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయంత చింతపండు తీసుకుని దాని నుండి రసం తీసుకుని అందులో 3 టమాటాలు కట్ చేసి వేసుకోండి. చారు పొడి కోసం 1 స్పూను ధనియాలు, 1 స్పూను కందిపప్పు, అర స్పూను మిరియాలు, పావు స్పూను జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. ఈ పొడి రెడీ చేసుకున్న తర్వాత మనం చింతపండు రసంలో నానబెట్టి ఉంచుకున్న టమాటాలు స్టవ్ మీద పెట్టి మరగనివ్వండి. ఈ టమాటాలు చింతపండు రసము మరుగుతున్నప్పుడు అందులో ముద్దపప్పు వేసుకొని బాగా కలిపెట్టి ఇంకొక 2 పొంగులు రానివ్వండి. ముద్దపప్పు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేయండి. బాగా తెరలాలండి. ఈ రసం యొక్క టేస్టు కేవలం మరగబెట్టడంలోనే ఉంటుంది. మీరు సన్నపు సెగన ఎంత బాగా కాస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా తెరలాలి. అప్పుడే మనకి చింతపండు పులుసులో నుంచి మంచి టేస్ట్ వస్తుంది. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రసం పొడిని మరుగుతున్న రసంలో వేసి ఇంకొకసారి మంచి పొంగులు 2 రానివ్వండి. ఒక పావు స్పూను నెయ్యి తీసుకోండి. రసంకి నేతి తాలింపు చాలా బాగుంటుంది. చాలా కొంచెం చాలు, ఇందుకో అంతే. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి వేయించండి. రసంలో వేసేయండి. చూసారు కదా ఈ రసము చిక్కగా ఎలా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రసం తినటం ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ రసం తింటారు. కారంగా ఉంటుంది. మనం మిరియాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేయటం వల్ల ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.